జేఎన్టీలో శ్రావణ మాసం మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పొన్నం ప్రభాకర్ అమ్మవారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజలంతా ఆరోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్థించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కె కేశవరావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, విహెచ్ హనుమంత్, నరసింహారెడ్డి, ప్రధాన అర్చకులు శర్మ, గుడి వ్యవస్థాపకులు దశరథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ఉద్దేశించి మాట్లాడారు. गौंडीजगोत्रोद्भवस्य प्रभाकरनामधेयस्य सह कुटुंबस्य మాసాబ్ ట్యాంకులో ఉన్న అమ్మవారి ఆలయంలో పెద్దలు దశరథ్ రెడ్డి అన్న ఆహ్వానం మేరకు ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను మరియు గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారు. ఆ అమ్మవారి ఆశీర్వచనం అందరిపైన ఉండి రాబోయే కాలంలో అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో మంచి సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతో అందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని ప్రార్థన చేసినారు. శ్రావణమాస బోనాలు తెలంగాణలో శ్రావణమాస బోనాలు అంటే చాలా శ్రేష్టమైన పండుగ. ఆషాఢ మాసానికి కంటే శ్రావణ మాసము ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తుంది బోనాలు అని అంటేనే. అలాంటి బోనాలు దానికి మేము కొన్ని టెస్టులు కూడా పెట్టాం. మా ఇక్కడ ఉన్న మా సహచరులు ఏంది మాకు తెలిసిన వాళ్ళందరూ, అరే సార్ మనం కూడా ఆషాఢ మాసం చేద్దాం సార్ అక్కడ చేసినట్టు అని అంటే 2 సార్లు ట్రై చేస్తే క్యాన్సిల్ అయింది. అంటే ఆమెకు ఇష్టం లేదు, అమ్మవారికి ఆమెకు బోనాలు ఆషాఢ మాసంలో చేసేది ఆమెకు ఇష్టం లేదు. కాబట్టి శ్రావణమాసం అప్పటి నుంచే ఇప్పటిదాకా నేను సహకరించిన వంగాల సంజీవరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, వేమిరెడ్డి వీళ్ళందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళంతా దాతలు ముందుకు వస్తుంటారు ఎప్పటికీ. ఆ విధంగా మేము దీన్ని ఒక పెద్ద లెవెల్లో ఇంకా రాను ఎటో పోతుంది. నేను ఏంటంటే ఇంకో ముఖ్య విషయము, సీఎం గారు గెలవాలి అని ఇక్కడ నేను పూజ చేయించిన, అది అయ్యగారికి తెలుసు,